దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ 6 నుండి 7 వరకు 2 వచనాలు చదువుకుందాం. 5, 6, 7 3 వచనాలు చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును, తామెర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబాను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలివే చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానునకున్నంత సువాసన అతనికుండును. అతని నీడ యందు నివసించువారు మరలా వత్తురు. ధాన్యం వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబానును ద్రాక్షారసము వాసన వలె వారు పరిమళింతురు అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అందులో ఎఫ్రాయిం విషయంలో మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి నిజంగా ఎంత అద్భుతమో చూడండి. ఆయన మాట్లాడుతున్న మాట చెట్టుకు మంచు ఉన్నట్లు. చెట్టు మంచు ఏం చేస్తుందంటే చెట్టు తీసుకుంటుంది. మంచులో నీరుంటుంది కాబట్టి చెట్టుకు మంచు అవసరము. అలాగే ఒక విశ్వాసికి దేవుని వాక్యం కూడా నీరులాగా, దేవుని వాక్యము కూడా ఆహారంలాగా, దేవుని వాక్యం కూడా పానీయంలా ఉంటుంది. కాబట్టి నీవు కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవుని మీద ఆధారపడుతూ దేవుని చూస్తే చెట్టుకు మంచున్నట్లు అతను కుందును అన్నాడు. మొదటిది, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అంటున్నాడు. తామర పుష్పం గురించి తెలియని వారు ఎవరుండరు పల్లెటూళ్ళలో. ఎక్కువగా సిటీలు అంటే తెలియదు, కానీ పల్లెటూళ్ళలో మారుమూల గ్రామాల్లో తెలుసు, సిటీలో కూడా చాలా మందికి తెలుసు. ఈ తామర చెట్టు యొక్క గుణం ఏంటంటే అది మట్టి బిడ్డలలో ఉంటుంది, పెరుగుతుంది. ఎంత వర్షం వచ్చినా కూడా అది వర్షం అంటే ఆ కుంట కానీ చెరువు కానీ ఆ ప్రాంతం నిండినప్పుడు, వాటర్ నిండినప్పుడు ఆ చెట్టు పైన ఉంటుంది, కింద ఉండదు ఎప్పుడు కూడా. ఒకవేళ నీరు ఆ తామర ఆకు మీద నీళ్ళు పోస్తే కిందికి పోతుంది. కిందికి పోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ నీరు ఒక్క చుక్క కూడా ఆకు కంటదు. ఆకు ఏం చేస్తుంటే వదిలిపెడుతుంది. అందుకే తామర చెట్టు పెరుగున్నట్లు అతడు అభివృద్ధి నొందునంటుంది. అంటే అది నీళ్ళల్లో శ్రమ, అది పైకి వస్తూ ఉంటుంది. అలాగే ఒక విశ్వాసి కూడా శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, వ్యాధులలో, ఆర్థిక సమస్యలలో ఎదుగుదల కనబడాలి. ఆత్మలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వేమవుతావంటే వృద్ధి నొందుతావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తర్వాత లెబాను పర్వతం దాని వేలు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు అంటున్నాడు. లెబాను చెట్టు అది పర్వతం మీద ఉంటుంది. ఆ పర్వతం మీద చూడు, అంటే పర్వతం అంటే మనకు తెలుసు కదా, రాళ్ళల్లో ఉన్న కూడా ఈ లెబాను వృక్షం ఏంటంటే రాళ్ళు ఉన్న కాడ పెరుగుతుంది, అది లోపలికి చొచ్చుకొని పోతుంది. అలాగే ఒక విశ్వాసి కూడా శ్రమలలో తన వేళ్ళు తనుకొని ఒక వృక్షం వలె, లెబాను వృక్షం వలె వారు తమ వేళ్ళు తన్నుదురు అని రాస్తున్నాడు. తర్వాత కింద 4వ చెప్తున్నాడు. మొట్టమొదటిది చెట్టుకు మంచు, 2వది తామెర, 3వది లెబాను, 4వది మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నట్టే అతని కొమ్మలు విశాలముగా పెరుగును, అంటే వ్యాపిస్తావు, నీ పిల్లలు, నీ కుటుంబం వ్యాపిస్తుంది. 4వది. 5వది చూస్తే ఒలివే చెట్టును కలిగినంత సౌందర్యం అతనికి కలుగును అన్నాడు. ఒలివే చెట్టుకి ఎంత సౌందర్యమో మనం చెప్పనక్కర్లేదు. అందుకే నాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతి డాక్టర్స్ కూడా ఈ ఒలివే నూనె వాడమని చెప్తారు. ఎందుకంటే దానిలో ఫ్యాట్ ఉండదు, అది మంచి ఆరోగ్యకరమైంది. కాబట్టి ఇక్కడ ఆ ఒలివే చెట్టుకున్న సౌందర్యము
ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఆ రోజు చెప్తున్నాడు, లేబానుకున్నంత సువాసన అతనుకుండును. లేబానుకి ఏంటంటే సువాసన, మంచి వాసన కలిగి చెట్టు ఉంటుంది. 7వది, ధాన్యం వలె వారు తిరిగి మొలుతుర్రు. ధాన్యము మట్టిలో వేసినప్పుడు ఏమవుతుంది? అది మొలుస్తుంది. అలాగే నీవు కూడా యేసుక్రీస్తులో ఆయనలో పెరగాలి. ఆయన వాక్యం విత్తమైతే నీ హృదయము మట్టి నేల అలా పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. 8వది మనం చూస్తే మాట్లాడుతున్న లేబానును ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు అని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతమో చూడు. ఇంచుమించు 8-9 విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లల గురించి దేవుడు ఉద్దేశించే రాయిస్తున్నాడు. మరి దేవుడు నీ కొరకు, నీ పిల్లల కొరకే మాట్లాడుతున్నాడు. ఇలాంటి జీవితం కలిగి ఉంటే నీవు, నీ కుటుంబము పరిమళింతారు, విశ్వసిస్తారు, అద్భుతంగా ముందుకు నడుస్తారు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలకు వచ్చేసాం. కాబట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మలో వర్ధిల్లాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దైవసేవకుడిగా కోరుకుంటున్నాను. అలాగే దేవుడు నిన్నును, నీ కుటుంబాన్ని దీవించునుగాక, నీ సంఘాన్ని కూడా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి కలుగునుగాక. అయ్యా, ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని మిమ్మల్ని బతిమలాడుచున్నాం. అనేకమైన విషయాలు హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తూ వచ్చారు. మీ ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని అడుగుచున్నాం. తండ్రి, నీకు వందనాలు. అయ్యా ప్రభా, చెట్టుకు మంచున్నట్లు ఉంటానన్నావు, తామర పుష్పం పెరిగినట్లు అతడు పెరుగుతాడన్నావు. లేబాను పర్వతం మీద అది వేలు తన్నుకుంటూ ఉంటున్నప్పుడు వారు కూడా అలా ఉంటారన్నావు. అతని కొమ్మలు విశాలం పెరుగునన్నావు. ఒలివే చెట్టుకు సౌందర్యము అతనికి ఇస్తానన్నావు. లేబానుకున్న సువాసన అతనికి ఇస్తానన్నావు. ధాన్యం వలె వారు పెరుగుతారన్నావు. ద్రాక్ష చెట్ల వలె వికసిస్తారన్నావు. లేబాను ద్రాక్షరసం సువాసన వలె ఉంటారన్నావు. వారు పరిమళ తైలం వలె ఉంటారని మీరు మాతో చెప్తూ వచ్చావు. అనేకమైన విషయాలతో మాట్లాడుతూ మమ్మల్ని ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు. మీ ప్రేమకే వందనాలు, మీ కృపకే వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయమని యేసు నామంలో పొందినాం తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.